యాత్రకు సంబంధించి ఇటీవల కాలంలో అనేక రకాల సోషల్ మీడియా ద్వారా కైలాష్ యాత్రకి సపరేట్ మార్గాలు ఏర్పాటు చేశారు. సపరేట్ రోడ్ మార్గాలు వచ్చేసాయి. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో అనేక మంది భక్తులు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఒక 500 మంది భక్తులు మొదటి బ్యాచ్ ద్వారా వెళ్ళడం జరిగింది. కానీ ప్రత్యేకమైనటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ మన ఇండియా నుంచి అయితే ఏది కూడా లేదు. ప్రస్తుతం కూడా ఇదివరకు ఏ విధమైనటువంటి మార్గంలో మన యాత్రికులు వెళ్ళేటువంటి వాళ్ళు అదే విధమైనటువంటి మార్గంలో ఈ సంవత్సరం కూడా నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండు నుంచి మాత్రమే పర్యాటకులందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. టోటల్ యాత్ర మొత్తం కూడా కాఠ్మాండు నుంచి కాఠ్మాండు వరకు 13 రోజులు టైం తీసుకుంటుంది. ఓకే, సో అందరికీ డౌట్, అన్ని రోజులు ట్రావెల్, బట్ అన్ని రోజులు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. బట్ ప్యాకేజ్ వివరాల గురించి చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒకసారి. సాధారణంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగువారికి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి సంస్థ. దేశంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా, అది పుష్కరాలు కానివ్వండి, చార్ధామ్ లాంటి తీర్థయాత్ర ప్రదేశాలు కానివ్వండి, అమర్నాథ్ ప్రారంభమైపోయింది. జూలై 3వ తారీఖున బ్రహ్మాండంగా కాశ్మీర్లో ప్రారంభమవుతూ ఉంది. ఎంతో క్లిష్టమైనటువంటి యాత్ర అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటారు అమర్నాథ్ని, కేదార్నాథ్ అండ్ మానస్ సరోవర్. ఇటువంటి క్లిష్టమైనటువంటి యాత్రలను సైతం తెలుగువారందరికీ కూడా ఇష్టమైనటువంటి యాత్రలుగా మనం అందరం కూడా వెళ్ళేటువంటి విధంగా తయారు చేసినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కొన్ని వేల మంది భక్తులను తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా ఇతర ప్రదేశాలకి భక్తులను పంపిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నటువంటి మన సంస్థ ఈ సంవత్సరం మీ ముందుకు వస్తూ ఉంది కైలాష్ మానస్ సరోవర్ యాత్రతో. ఈ యాత్రని 2 భాగాలుగా డివైడ్ చేసి, ఒకటి ఓన్లీ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర, రెండవది కైలాష్ మానస్ సరోవర్ యాత్రతో పాటు ముక్తినాథ్ ప్రదేశాన్ని కూడా యాడ్ చేసి కల్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎంతటి దివ్యమైనటువంటి యాత్ర అంటే సాక్షాత్ పరమేశ్వరుని యొక్క నివాస స్థలము. వీటితో పాటు దేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలలో హిందూ దేశంగా పిలువబడుతూ ఉన్నటువంటి నేపాల్ దేశంలో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం, అంటే శైవ క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి క్షేత్రం పశుపతినాథ్ క్షేత్రం. అదేవిధంగా వైష్ణవ దివ్య క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి క్షేత్రం ముక్తినాథ్లో ఉన్నటువంటి ముక్తినాథ్ ఆలయం. ఆ ముక్తినాథ్ ఆలయంతో పాటు పశుపతినాథ్, కైలాష్, మానస్ సరోవరం, ఈ 4 ప్రదేశాలు కూడా కలిసి వచ్చే విధంగా, అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర చేయాలని భావిస్తుంటాడో, ఎంతో నియమ నిబంధనలతో ఎంతో కష్టమైనటువంటి యాత్ర అని భావించిన యాత్రను కూడా అనువనువున కూడా మార్గమధ్యంలో ఎక్కడెక్కడ స్టే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా పర్యాటకులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఇదివరకు వెళ్ళి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి టూర్ మేనేజర్స్ని, టూర్ గైడ్స్ని మన పర్యాటకులతో పాటు పంపిస్తూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వచ్చేటువంటి జూలై 10వ తారీఖున, జూలై 17వ తారీఖున, జూలై 30వ తారీఖున, ఆగస్ట్, ఇలా అప్ టు సెప్టెంబర్, నవంబర్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర టూర్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, గత 5 సంవత్సరాలుగా కైలాష్ యాత్ర అందుబాటులో లేదు. చాలా ఆన్లైన్ సంస్థలు, చాలా పోర్టల్స్ కూడా అప్పుడే ముందుకు వస్తూ ఉన్నాయి. మోసపూరితమైనటువంటి ప్రకటనలతో కైలాష్ యాత్ర తక్కువ ప్రైజులకే ఇస్తాము. ఎందుకంటే ఒక్కసారి కష్టం అని భావించినటువంటి ఇలాంటి యాత్రలకు వెళ్ళేటప్పుడు పర్యాటకులు కూడా తప్పనిసరిగా మీరు బేరీజ్ వేసుకోవాలి. ఏ సంస్థ యొక్క క్యాపబిలిటీ ఏంటి, ఎలా చేశారు, వాళ్ళ వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి. ఎందుకంటే ఎంతో క్లిష్టం. మనకు సముద్ర మట్టానికన్నా దాదాపు 6,000 నుంచి 7,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ కైలాస శిఖరానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఆరోగ్యరీత్యా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో కూడా మెరుగైనటువంటి సర్వీసులు అందించేటువంటి ఆర్గనైజేషన్ని మీరు చూస్ చేసుకొని తప్పనిసరిగా ఒక మంచి యాత్రని చూసి వచ్చేటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరు కూడా పొందాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అట్లా కాకుండా ఇటీవల కాలంలో చాలా సంస్థలు మానస్ సరోవరానికి సంబంధించి మోసపూరితమైనటువంటి ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం చాలా మాధ్యమాల ద్వారా మనం తెలుసుకున్నాం. అటువంటి పరిస్థితి అనేది ఏ వ్యక్తికి కూడా రాకూడదు. ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు 2 రకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకొని వస్తుంది. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన 12 కార్యాలయాలు అనునిత్యం మీకోసం పనిచేస్తూ ఉన్నాయి. ఆర్వీ ట్రావెల్కి సంబంధించిన సిబ్బంది మీకు టచ్లో ఉంటారు. యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలన్నీ కూడా పూర్తిగా బుక్లెట్ రూపంలో తెలుసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఓకే, వన్స్ మీతో అటాచ్ అయ్యి మీ టూర్లో ట్రావెల్ చేయాలి అనుకునే కస్టమర్ని
మీరు ఎలా ట్రీట్ చేస్తారు అప్ టు ఈ 15 డేస్? యాత్ర వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష ఆలోచన కస్టమర్కి వస్తే చాలు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళకు అవసరమైనటువంటి పర్మిషన్స్, వాళ్ళకు కావాల్సినటువంటి వీసా, వాళ్ళకు అవసరమైనటువంటి ఫ్లైట్ టికెట్స్, వాళ్ళకు అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకు అవసరమైనటువంటి వసతి, ఇలా అన్ని విషయాల్లో కూడా ఒక వ్యక్తి ఏవైతే సౌకర్యాలను తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడో వాటన్నిటినీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తూ వీటన్నిటినీ కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టూర్ మేనేజర్ని కూడా తీసుకుని వెళ్తూ ఆ ప్రాంతంకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్కి సంబంధించి పూర్తి అవగాహన ఉన్నటువంటి టూర్ గైడ్స్, అదేవిధంగా మానస్ సరోవర్కి సంబంధించి అక్కడికి వెళితే చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏంటి, మానస్ సరోవర్లో స్నానం ఆచరించిన తర్వాత చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఇలా అన్ని విషయాల్లో కూడా అంటే తాను ఏ ఆధ్యాత్మిక యాత్రనైతే తలపెట్టాడో ఆ ఆధ్యాత్మిక యాత్రని పరిపూర్ణం చేసేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది వాళ్ళకు చేదుడు బాదుడుగా ఉంటారు. దాని తర్వాత కైలాస పరిక్రమ. ఈ కైలాస పరిక్రమ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏ విధంగా అయితే మనం ఆలయానికి వెళ్తే ఆలయంలో పరిక్రమ చేస్తూ ఉంటామో అదేవిధంగా కైలాస శిఖరాల దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆ కైలాస శిఖరానికి ఉన్నటువంటి 4 ముఖాలు కూడా దర్శనం చేసుకోవడానికి తప్పనిసరిగా ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే కైలాస శిఖర పరిక్రమ. మొదటి రోజు కైలాస శిఖరానికి ఉన్నటువంటి 3 ముఖాలు మనకు దర్శనమిస్తే రెండవ రోజు 4వ ముఖం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ రెండవ రోజే పార్వతీకుండ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు కూడా తప్పనిసరిగా కోరుకునేది ఏంటంటే కైలాస శిఖర పరిక్రమ చేయాలి అంటాడు. మరి ఎలా చేయడము అంటే 52 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి కాలినడక ద్వారా ప్రయాణం చేసి 3 రోజుల పాటు కైలాస శిఖర పరిక్రమ చేయడం అనేది అంత ఆషామాసి వ్యవహారం కాదు. ఇటువంటి సందర్భంలో ఒక వ్యక్తి కంపెనీ తరపున తోడు ఉండి కైలాస శిఖర పరిక్రమ చేపించడం అనేది అది కేవలం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే సాధ్యమవుతుంది. వేరెవ్వరూ కూడా కైలాస శిఖర పరిక్రమ కోసం మనతో పాటు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మొదటి రోజు 14 కిలోమీటర్లు, రెండవ రోజు 22 కిలోమీటర్లు, మూడో రోజు మిగిలినటువంటి ప్రయాణము, ఇలా 52 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ కైలాస శిఖర పరిక్రమ కోసం అనునిత్యం కూడా యాత్రికులకు తోడుగా ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది కూడా ట్రావెల్ చేస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి పర్యాటకుడు గమనించాల్సింది ఒకటే, రెండవ రోజు పరిక్రమ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా చైనా ప్రభుత్వం వారి యొక్క అనుమతుల ఆధారంగా ఉంటుంది. ఎంతో క్లిష్టంగా 24 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ పరిక్రమకి చైనా ప్రభుత్వం అనుమతిస్తేనే, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, వర్షం లాంటి పరిస్థితులు వచ్చినా, అక్కడ విపరీతంగా మంచు కురిచేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చలి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నా అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు పరిక్రమకు అనుమతించకపోతే మనము అక్కడి నుంచి వాపసు రావాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక చైనా అధికారులు అనుమతించారు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పరిక్రమకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సదా సిద్ధంగా ఉంటుంది. ప్రతి భక్తుని యొక్క ఆకాంక్ష కైలాస శిఖర పరిక్రమ చేయాలి. ఎందుకంటే భగవంతుని భూమి మీద అనేక రకాలైనటువంటి రూపంలో మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, స్వయంభులింగాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్త 30 లక్షల పైచిలకు శైవ క్షేత్రాలు భారతదేశంలో నిలయమై ఉన్నాయి. ఇలా దేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి క్షేత్రాలతో పాటు దర్శనం చేసుకున్నా కూడా ప్రతి మనిషి యొక్క ఆకాంక్ష ఏంటి అంటే కైలాస శిఖరం వెళ్ళాలి. పరమేశ్వరుడే అక్కడ స్థిరంగా నివాసం ఏర్పరచుకున్నాడు. పార్వతీ సమేతంగా ఉన్నటువంటి ఆ కైలాస శిఖర పరిక్రమాన్ని చూడాలి. ఆ మానస సరోవరంలో ఒక్కసారి స్నానం ఆచరించాలి. అంతటి దివ్యమైనటువంటి అనుభూతి మనకు కలగాలి అంటే మాత్రం మానస సరోవరానికి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. ఆ కోరికకు అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని, వాళ్ళ యొక్క కోరికని ద్విగుణీకృతం చేసేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సదా సిద్ధంగా ఉంది అని చెప్పి మీ ద్వారా పర్యాటకులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మానస సరోవర యాత్రకు సంబంధించి. అండ్ ఆఫ్టర్ 5 years వచ్చింది కాబట్టి, అండ్ అక్కడికి వెళ్ళాలి మనం అంటే ఎటువంటి అనుమతులు కావాలి, అక్కడ అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి? లాస్ట్ 4 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర పర్యాటకులకి, కైలాష్ యాత్ర భక్తులకి అందరికీ తెలుసు, చాలా సంస్థలు, నేను పేర్లు చెప్పవలసిన పని లేదు, పర్యాటకులకి అందరికీ కూడా ఇదంతా కూడా వాస్తవంగా జరిగిన విషయం. కైలాస శిఖరాన్ని తీసుకెళ్దాం, మానస సరోవర్కి తీసుకెళ్దాం అని చెప్పి 2001 నుంచి ప్రతి సంవత్సరం డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు ట్రావెల్ ఏజెంట్స్ అందరూ కూడా. ఆల్మోస్ట్ కొన్ని సంస్థలన్నీ కూడా వాళ్ళకందరికీ తెలిసినా కూడా పర్మిషన్స్ లేవు, ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు, ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు కూడా లేవు, వీసా కూడా వచ్చే పరిస్థితి లేదు అన్న 2001, 2, 3, 4 సంవత్సరాల కాలం పాటు దేశంలో పేరుగాంచిన సంస్థలు సైతం కూడా పబ్లిక్ నుంచి అడ్వాన్స్ రూపంలో వసూలు చేయడము, యాత్ర పంపిస్తున్నామని చెప్పడం, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి గత 4 ఏళ్ళుగా. కానీ
2005 జూన్ మాసంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం మరియు చైనా గవర్నమెంట్ వారి యొక్క ఒడంబడికకు అనుగుణంగా టిబెట్ ప్రభుత్వం వారి యొక్క సహకారంతో కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభించాలి. మనలాంటి ఎన్నో రకాలైనటువంటి సంస్థలన్నీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేసాయి. ఈ సంవత్సరం కైలాష్ మానసరోవర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా పరిపూర్ణంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి దీనికి అనుగుణంగా ఇటు మన ప్రభుత్వం వారు అటు చైనా ప్రభుత్వం వారు కూడా వెళ్ళేటువంటి భక్తులకి 35 రోజుల ముందుగా, ఈ విషయాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, 35 రోజుల ముందుగా మనకు సంబంధించిన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళు మనకు ఒక పర్మిట్ రూపంలో వెళ్ళడానికి ఒక అనుమతి పత్రాన్ని జారీ చేస్తున్నారు. దాని తర్వాత మనకు వీసా కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి యాత్రికుడు వెళ్ళాలి అనుకుంటే ఇటువంటి ఏ కార్యక్రమం కూడా యాత్రికుడి యొక్క కష్టపడాల్సిన పని లేదు. వాటికి అవసరమైనటువంటి అనుమతులు, వీసాలు, పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తన యంత్రాంగం ద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి వీసా సౌకర్యాలన్నింటినీ కూడా కల్పిస్తూ యాత్ర మొత్తాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైతే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేంత వరకు వాళ్ళకందరికీ చేదోడు వాదోడుగా ఉండడానికి అవసరమైనటువంటి టూర్ మేనేజర్స్ని కూడా ఏర్పాటు చేసి తీసుకురావడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి అనుమతుల విషయంలో ఎవరు కూడా మాకు రాదు. ఇప్పటికే చాలామంది చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ద్వారా లేదా కాఠ్మాండు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా దొరక్క, పర్మిషన్లు దొరక్క, పర్మిట్లు దొరక్క 5 రోజులు, 6 రోజులు, వారం రోజులు కూడా పడికాపులు కాసేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మనకు కనిపిస్తూ ఉంది కాఠ్మాండు స్టేషన్లో. అటువంటి పరిస్థితి మీకు ఎక్కడ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉత్పన్నం అవ్వదు. మేము ముందస్తుగానే చక్కటి ఏర్పాటుతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. పైగా తెలుగు రాష్ట్రాల్లో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి సంస్థ కొన్ని లక్షల మంది పర్యాటకులకి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శనం చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ తీసుకువెళ్ళినటువంటి సంస్థ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ధైర్యంగా ఏ విధమైనటువంటి అపోహ లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, సో అంటే ఒక ట్రిప్కి ఎంతమందిని తీసుకెళ్తారు, లేకపోతే జనాలు తగ్గట్టుగా అరేంజ్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? మొదటి ట్రిప్పులో అయితే దాదాపుగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా యాత్ర లేదు, అందువల్ల భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉండడం మూలంగా మొదటి ట్రిప్లో 70 మంది యాత్రికుల్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పంపించడం జరుగుతూ ఉంది. తర్వాత నుంచి 10-15 రోజులకు 40 మంది యాత్రికులు చొప్పున ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచాం. కాబట్టి లిమిటెడ్ సంఖ్యలోనే యాత్రలు తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేస్తూ ఉంది. పైగా వెళ్ళేటువంటి మార్గంలో కూడా వసతుల పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఉండకూడదు. ఎందుకంటే వేలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి భక్తులకి అక్కడ ఉన్నటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది, వసతులు కూడా చాలా పరిమితంగా ఉంటాయి. ఆ పరిమితమైనటువంటి వసతుల మూలంగా వెళ్ళేటువంటి యాత్రికుల సంఖ్య కూడా లిమిటెడ్గా తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో సెకండ్ బ్యాచ్ నుంచి 40 మంది ప్రయాణికులు మాత్రమే తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ యాత్ర అంటే మంచు ఉంటుంది, రోడ్లు ఎత్తు పల్లాలు ఉంటాయి, కొండ చర్యలు, లైక్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భక్తులు అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు? ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఇవాళ మనకున్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ మానస్ సరోవరానికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ మోతాదులో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సముద్ర మట్టం కన్నా అత్యధిక ఎత్తు పరిమాణంలో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి మార్గంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా రాను రాను తగ్గిపోతూ ఉంటాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా కైలాష్ మానసరోవర్ వెళ్ళేటువంటి వాళ్ళు ఆరోగ్యపరంగా, మానసికంగా చాలా దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ఆ విధమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటేనే యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, ఎంతో భక్తి పారవశ్యంతో సాక్షాత్ పరమశివుని యొక్క నివాసానికి వెళ్తూ ఉన్నాం, సాక్షాత్ ఆ జగదేక వీరుని మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం అన్నటువంటి సంతృప్తితో, ఎంతో భక్తిభావంతో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి యాత్ర కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. అటువంటి వాతావరణాన్ని, అటువంటి ఏర్పాట్లను కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేస్తూ ఉంది. కాబట్టి ఏ భక్తుడు కూడా నార్మల్ యాత్రలా కైలాష్ మానస్ సరోవర్ యాత్రని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు భావించకూడదు, తీసుకోకూడదు 100%. ఇవాళ కాశీ కానివ్వండి, తిరుమల కానివ్వండి, రామేశ్వరం కానివ్వండి, దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ఏ విధమైనటువంటి ప్రీ ప్లాన్ లేకుండా కూడా మనం వెళ్ళొచ్చు. కానీ కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్ళాలి అంటే మనకు కూడా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నడకకు సంబంధించిన ప్రాక్టీస్ ఉండాలి, యోగాకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి బ్రీతింగ్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలి. ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసడంతో పాటు స్థానిక
స్థానికంగా ఉన్నటువంటి నేపాలీ గైడ్స్తో పాటు టిబెటన్ గైడ్స్తో పాటు ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి మేనేజర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటూ అనునిత్యం మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మీకు అవసరమైనటువంటి హెల్త్ చెకప్లు కూడా చేసుకుంటూ మీ బాడీలో ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ ఇతరత్ర ఏవైనా బ్యాలెన్స్లు మార్పులు చేసుకుంటూ ఉంటే వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా మీకు ఇస్తూ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏ విధమైనటువంటి భయం అనేది మీకు ఎక్కడ కూడా సంకోచించాల్సిన పని లేదు. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ చేసి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే రమణ గారు, ఇప్పుడు కైలాష్ యాత్ర విత్ ముక్తినాథ్ యాత్ర రెండు కూడా మిక్స్ చేస్తున్నారు, రెండు ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ స్పెషాలిటీ ఏంటి, ప్యాకేజ్ స్పెషాలిటీ? ఎంత దూరం వెళ్ళేటువంటి ప్రయాణికులకి, ఎందుకంటే భారతదేశంలో సమస్త ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శనం చేసుకుని వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏవి అంటే పశుపతినాథ్, ముక్తినాథ్. ఈ రెండు ప్రదేశాలు కూడా ఎక్కడ ఉన్నాయి? నేపాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఒకే ఒక హిందూ దేశం ఏది అంటే నేపాల్. హిందూ దేశంగా పర్టికులర్గా పిలువబడుతూ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి ఈ రెండు ప్రదేశాలు కూడా ఒకటేమో శైవ క్షేత్రాల్లోనే ఉన్నతమైనటువంటి క్షేత్రం, మరొకటేమో వైష్ణవ దివ్య క్షేత్రాల్లో అత్యున్నతమైనటువంటి క్షేత్రం ముక్తినాథ్ క్షేత్రం. ఆ ముక్తినాథ్ ప్రదేశం దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రతి నెల మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే వందలాది యాత్రికులు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కాఠ్మండు నుండి కైలాష్ మానసరోవర్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ నేపాల్ వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఎవరైతే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముక్తినాథ్ యాత్రను కూడా దర్శింప చేసే అవకాశాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కల్పిస్తూ ఉంది. ముందుగా పశుపతినాథ్ దర్శనం, దాని తర్వాత మానస సరోవరంలో స్నానం, దాని తర్వాత కైలాస శిఖర దర్శనం, కైలాస శిఖర పరిక్రమ, అనంతరం ముక్తినాథ్ దర్శనం చేసుకొని భక్తుల్ని తిరిగి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముక్తినాథ్ యాత్రను కూడా కైలాష్ మానసరోవర్ యాత్రలో మిళితం చేస్తూ ఈ రెండు యాత్రలను కూడా ఒకేసారి భక్తులు చూసి వచ్చే విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్లాన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, సో మీరు ఎన్నో ఏళ్ళుగా ఈ యాత్రని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఉన్నారు. అక్కడ మీకు సిబ్బంది ఉండే ఉంటారు. సో అక్కడ సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులకి ఎటువంటి సర్వీస్ని అందిస్తున్నారు, అలాగే ఇంత టఫ్ యాత్రని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇవాళ ఒక కైలాస మానసరోవర్ మాత్రమే కాదు, ఈ సీజన్ అంతా కూడా దేశంలో అమర్నాథ్ కంటిన్యూ రన్నింగ్లో ఉంది. జూలై 3వ తారీఖు నుంచి వేల మంది భక్తులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న మే జూన్ మాసంలో కంప్లీట్ అయినటువంటి చార్ధామ్కి సంబంధించి, ఎందుకంటే దేశంలో అద్భుతమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర, అటువంటి చార్ధామ్ యాత్రకి కూడా అనువనువున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా హిమాలయ పర్వత శ్రేణుల్లో 10,000 మీటర్ల ఎత్తులో సైతం తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా వాళ్ళు ప్రతిరోజు తెలుగు ఆహార రుచులు ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారో 250 మంది సిబ్బందిని హిమాలయ పర్వతాల్లో ఉంచి వాళ్ళకు అవసరమైనటువంటి భోజన ఏర్పాట్లను కల్పించినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. 250 మెంబర్స్. ఎస్. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అమర్నాథ్ యాత్రకు సైతం ఎముకలు కొరికేటువంటి చలి వాతావరణ పరిస్థితులు బాగాలేవు. పైగా ఇటీవల కాలంలో కాశ్మీర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో సైతం ప్రతి యాత్రికుడిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అనునిత్యం వాళ్ళకి అవసరమైనటువంటి భోజన విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ దేంట్లో తీసుకున్నా కూడా ఈ సంస్థ మాది అతిథి దేవోభవ అన్నటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పనిచేస్తూ ఉంటుంది. కైలాస మానస సరోవర్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2008 నుంచి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మధ్యలో 5 సంవత్సరాలు వివిధ రాజకీయ పరమైనటువంటి పాలనాపరమైనటువంటి కారణాల రీత్యా 5 సంవత్సరాలు యాత్ర బంద్ అయిపోయింది. కానీ లేదంటే కంటిన్యూస్గా తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలోనే అత్యధిక మంది పర్యాటకులను పంపించినటువంటి సంస్థగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో యాత్ర మొదలైందని తెలిసినటువంటి విషయం వెంటనే 70 మంది యాత్రికులు ఇమ్మీడియట్లీ జూలై 10వ తారీఖున బుకింగ్ చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఆ డిమాండ్కి అనుగుణంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ప్రతి 15 రోజులకు ప్రత్యేకమైన ప్యాకేజ్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్లు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా అనునిత్యం కూడా వెళ్ళేటువంటి యాత్రా మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం పొడవునా కూడా మన తెలుగు వారికి, ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా
వసతి పరంగా, భోజన పరంగా, ఎయిర్పోర్ట్ల పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో చేస్తూ ఉంది. ఎంతో దివ్యమైనటువంటి యాత్ర, జీవితకాలంలో ఒక్కసారి వెళ్ళేటువంటి యాత్ర. ఇటీవల కాలంలో నేను చూస్తూ ఉన్నాను కదా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా సంస్థలు, ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని సంస్థలు కూడా సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలతో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది నేనే చాలా సందర్భాల్లో మొబైల్ ద్వారా చూడడం జరిగింది. అటువంటి పరిస్థితి ఏ యాత్రికుని కూడా రాకూడదు. ఎందుకంటే జీవితకాలంలో భగవంతుడు అవకాశం ఇస్తే చూడదగినటువంటి ఒకే ఒక్క సందర్భం, ఒకే ఒక్క యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర. ఒక కాశీ యాత్ర లాగానో, ఒక మధుర లాగానో, ఒక రామేశ్వరం లాగానో, ఒక తిరుమల లాగానో ప్రతి సంవత్సరం ప్రతిసారి వెళ్ళేటువంటి యాత్ర కాదు. ఒక్కసారి వెళ్ళేసి వస్తే చాలు, భగవంతుని యొక్క సాక్షాత్ దర్శనం చేసుకుని వచ్చానా అన్నటువంటి అనుభూతి కలిగేటువంటి యాత్ర. సాక్షాత్ శివపార్వతులు సైతం మన కళ్ళకి మానసరోవర్లో స్నానమాచరిస్తూ నక్షత్రాల రూపంలో కనిపిస్తారు. ఇలా రకరకాలైనటువంటి సందర్భాలు, ఎన్నో అనుభూతులు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో అనుభూతులతో ఎంతో సంతోషకరంగా, ఎంతో ఆధ్యాత్మిక పరంగా చేసుకోవాల్సిన దివ్యమైనటువంటి యాత్ర కాబట్టి అటువంటి యాత్రకు వెళ్ళాలి అంటే డబ్బులు తక్కువ ఇచ్చారనో ఇంకొకటో ఆలోచించవలసిన పరిస్థితి లేదు. చక్కగా నిర్ణయించుకోండి, చక్కగా చెక్ చేసుకోండి. ఎవరైతే కరెక్ట్గా మనకి సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారో, ఎంతోమంది విఐపీసీలు కూడా వెళ్ళి ఇబ్బంది పడినటువంటి యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర. ఏర్పాట్ల పరంగా మాత్రమే కాదు, మనం కూడా ఎంతో భక్తిభావంతో చేయవలసినటువంటి యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లని ఎంతో నిబద్ధతతో ఎంతో నిర్దిష్టంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షో ద్వారా ప్రతి ఒక్క భక్తునికి తెలియజేస్తున్న కైలాష మానసరోవర్ 2025 వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. నా ఆధ్వర్యంలో, నా పర్యవేక్షణలో ఎక్కడ ఏ భక్తునికి కూడా ఎటువంటి చిన్న అసౌకర్యం కలగకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస మానసరోవర్ యాత్రని మీకు ఏర్పాటు చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సో టైం చాలా తక్కువ ఉంది రమణ గారు, డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి ఒకసారి? కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి డాక్యుమెంటేషన్స్ విషయంలో తప్పనిసరిగా 6 months వ్యాలిడిటీ కలిగి ఉన్నటువంటి పాస్పోర్ట్ కలిగి ఉంటే చాలు. అదేవిధంగా మన ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు ఓటర్ కార్డు ఉండాలి. దాని తర్వాత జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి మాత్రమే ఉంటే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది చూసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రమణ గారు, చాలా చక్కగా చాలా నీట్గా వివరించి చెప్పారు. ఐ థింక్ ఈ షో తర్వాత మానసరోవర్ యాత్రకు వెళ్ళాలంటే భయపడే, అంటే ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి అది క్లియర్ అయిపోతుంది. అండ్ మీరు చెప్పినట్టు మీతో ట్రావెల్ చేస్తే చాలా సింపుల్గా మానసరోవర్ యాత్రని వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చేయచ్చంటారు. సో మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే.